హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రజో బ్లాగ్స్. ఈరోజు అయితే నేను నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అయితే చేస్తున్నానండి. అది ఎలా చేస్తానో కూడా నేను ఇదివరకు పోస్ట్ చేస్తున్నాను. అదైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అవి కావాల్సిన చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏమేమి చేసి ఎలా చేస్తున్నానో ఒకసారి చూపిస్తాను. చూడండి ఒకసారి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నా వీడియోస్ షార్ట్స్ రూపంలో నేను ఇస్తున్నాయో ఎలా ఉన్నాయో మీ అమూల్యమైన కామెంట్స్ని నాకు షేర్ చేసుకోండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, కామెంట్ చేస్తున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళ వ్యూవర్స్ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఎండలు బాగా మొదలవుతున్నాయి కదా, ఉగాది అయిపోయింది, మళ్ళీ మనకి శ్రీరామనవమి త్వరలోనే వస్తుందండి. అందరూ కూడా హ్యాపీగా జరుపుకోవాలి. అన్ని పండుగలు కూడా ఈ సమ్మర్లో కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఎండలు కూడా ఎక్కువగా ఉండేలా ఉన్నాయి. చేపల పులుసుకి నేను మామిడికాయ వేసి చేస్తున్నానండి నెల్లూరు స్టైల్లో. ఎలా ఉందో కూడా ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఇవన్నీ కూడా ఏమేమి వేస్తున్నాను. ముందుగా అయితే నేను నీట్గా చేప ముక్కలన్నీ కడిగి తీసుకున్నానండి. ఒక 4 ముక్కలు అయితే నేను ఫ్రై కోసం తీసి పెట్టుకున్నాను. మిగిలిన కొన్ని ముక్కలను నేను ఇది వచ్చాయండి నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఫ్రై పీసెస్ కూడా నేను అల్లం పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి అలా కావాల్సినవన్నీ వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. దీనికోసం మనము మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజు టమాటా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చిన్న మామిడికాయ కూడా ఒక ముక్కలు చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర పెట్టుకున్నాను. చింతపండు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకొని దాన్ని వాటర్ వేసి నానబెట్టుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తీసి పెట్టుకున్నాను. అలాగే మనకి కర్రీలోకి కావాల్సిన పసుపు, కారం, ధనియాల పొడి, పోపు దినుసులు అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఈ చేపల పులుసులోకి ఒక పొడి రెడీ చేసి పెట్టుకున్నానండి. అల్లం పేస్ట్ పక్కన ఉన్న బాటిల్లో ఉన్నది అదే. దానికి కావాల్సినవి ఆవాలు, మెంతులు, జీలకర్ర కొద్దిగా, అలాగే కొద్దిగా మిరియాలు కూడా అవి త్వరగా వేయించి నేను కొద్దిగా పొడి చేసి అలా స్టోర్ చేసుకుంటానండి. అది చేపల పులుసు కొంచెం మనం దించే ఒక 5 మినిట్స్ ముందు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మనకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా. చేపల ఫ్రైలో కూడా అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, కారము, ధనియాల పొడి ఇంతే అండి. ఇంకేమి కొద్దిగా నిమ్మరసం పిండాను. అవన్నీ కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మనకి ఆవాలు, జీలకర్రతో పాటుగా కొద్దిగా ఒక మెంతులతో పాటు పోపులోకి నేను ఒక ధనియాలు కూడా వేస్తానండి. అది కూడా రెడీగా పెట్టుకున్నాను. అవి మనకి చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు అవన్నీ కూడా నేను చూపించాను కదండి. అలాగే నేను అది చేసేస్తాను. ఆల్రెడీ నేను మీకు లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇదైతే నేను మా ఇంట్లో ఇలా చేస్తున్నానండి. చేపల పులుసును చేపలు ఫ్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అన్నీ రెడీ చేసిన తర్వాత నేను ఒకసారి అది చిన్న క్లిప్పింగ్ అయితే మీకు యాడ్ చేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి తెలియజేసుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నా వీడియోస్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ. ఇలా అయితే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. దీనికి 5 మినిట్స్ ముందే నేను దీంట్లో వేసిన పొడి కూడా వేసి 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కూడా మనము
ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టేసి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి ముక్క కూడా కంప్లీట్గా నీట్గా ఉడికిపోయిందండి. చూసారు కదా, చేపల పులుసు ఉడికిపోయింది మొత్తం కంప్లీట్గా. మనకి కొంచెం మనం వేసిన మామిడికాయ ముక్క మగ్గితే సరిపోతుంది. కాసేపు మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఇప్పుడు చూసారు కానీ మనకి మామిడికాయ ముక్క కూడా ఇంకా ఉడికిపోయింది పూర్తిగా కంప్లీట్గా. పులుసు కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా కంప్లీట్ ఎలా ఉందో పులుసు. చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా, అది ఆ విధంగా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే నేను కొద్దిగా కొత్తిమీర చల్లి ఇంకా మనం దీన్ని దింపేసుకోవచ్చండి. ఫైనల్గా ఇంకా రెడీ అయిపోయింది మనకు చేపల పులుసు. నేను ఫ్రై పీసెస్ కూడా పక్కన కొద్దిగా ఆయిల్ పెట్టి వేపేసానండి. అది మీకు లాస్ట్లో నేను యాడ్ చేస్తాను క్లిప్పింగ్స్ అన్నీ కూడా. ఇప్పుడైతే మనకి ఇప్పుడిప్పుడే ఎండలు మొదలైపోయినాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎండ టైంలో ఎక్కువ అవసరమైతేనే బయటికి వెళ్ళండి, లేకుంటే వెళ్ళకుండా స్కిప్ చేయడమే బెటరు. ఈ విధంగా చూసారు కదా, నేను ఈ విధంగా సర్వ్ చేసుకున్నానండి చేపల పులుసు ఫ్రైని. ఇలా మామిడికాయ వేయడం వల్ల చాలా రుచి వస్తుందండి చేపల పులుసులో కూడా. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, నేను చేసిన విధంగా. రుచి అయితే ఫ్రైను చేపల పులుసు చాలా అద్భుతంగా ఉంది. ఈ రుచి తెలిసిన వాళ్ళు చేపల పులుసుని తప్పకుండా ఇష్టంగా తింటారండి మామిడికాయ వేసుకొని. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.